నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తుని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని పాయకరావుపేట నాయకులు యనమల రాజేష్, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, పాయకరావుపేట జనసేన నాయకులు తోట నగేష్, గడ్డం బుజ్జి తదితర ప్రముఖులు హాజరై పలు విభాగాలను ప్రారంభించి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
సార్ ఒకసారి ఇలా చూడండి అందరూ. సార్ ఒకసారి అందరూ ఇలా చూడాలి. మేడం ఇలా చూడాలి అందరూ. రెడీ రెడీ సార్. అందరికీ నమస్కారం అండి. అయితే గురు న్యూరో కేర్ హాస్పిటల్ అని చెప్పి 1.5 సంవత్సరం క్రితం 5 బెడ్డెడ్ హాస్పిటల్ తోటి మొట్టమొదటి సూపర్ స్పెషలిస్ట్గా మొట్టమొదటి న్యూరాలజిస్ట్గా తునిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5 బెడ్డెడ్ హాస్పిటల్ ఈరోజు 50 బెడ్డెడ్ హాస్పిటల్గా మరింత అత్యాధునిక వసతులతోటి న్యూరో సర్జరీ, తర్వాత ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీతో పాటు వాస్కులర్ సర్జరీ, యూరాలజీ అన్ని విభాగాలు అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యంతో చుట్టుపక్కల తుని, పాయకరావుపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి 1.5 సంవత్సరంగా సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎంతోమంది పక్షవాతం పేషెంట్లకి వైద్యం చేసే అవకాశం కల్పించినటువంటి చుట్టుపక్కల ప్రజలకి, సహకరించినటువంటి డాక్టర్లకి, సహకరించినటువంటి నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత మెరుగుపరిచేలా, మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలాగా, మరింత అత్యవసర కేసులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక ఫెసిలిటీస్ తోటి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఎమర్జెన్సీ సౌకర్యాలు వచ్చినా కూడా ఈ ఫెసిలిటీ మన దగ్గర లేదు అన్న పరిస్థితి రాకుండా అత్యాధునిక వసతులతోటి ఈరోజు 50 బెడ్డెడ్ హాస్పిటల్గా మార్చబడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకి, బంధువులకి, పేషెంట్లకి, అభిమానులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ తుని ప్రాంతం నుంచి ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే మనకి మినిమం 2.5 అవర్స్ దగ్గరలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ అందుబాటులో లేవు. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఇది. దీంతో పాటు రెగ్యులర్ అన్ని మెడికల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఐసీయూ సెటప్తో ఉంది. సో దట్ ఏమైనా అవసరం అయితే మనం పేషెంట్కి, మనకి టైం చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో. ఆ టైంని దృష్టిలో పెట్టుకుని మేము తుని అన్న ప్రాంతంలో హాస్పిటల్ ఏర్పాటు చేసిందే ఆ ఒక్క రీజన్ తోటి. సో మా బెస్ట్ సర్వీసెస్ అందిద్దామనే మేము ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ. మేము 1.5 ఇయర్లో ఈ 1.5 ఇయర్లో ప్రజలు మమ్మల్ని బాగానే ఆదరించారు. అండ్ 5 to 50 bed is not a very easy task, and we are very thankful to Tuni and all the doctors, media and all politicians and all the people, and especially thankful to the hospital staff. మనకి ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి దూరం వెళ్ళే కొద్ది పేషెంట్ ని బయటికి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. సో ఇమీడియట్ గా మనం గనుక సర్వీసెస్ అందిస్తే పేషెంట్ ప్రాణం నిలబడుతుంది. సో మనం వైజాగో, కాకినాడో, రాజమండ్రినో రన్ చేయక్కర్లేదు. ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకి ఈ గురు న్యూరో కేర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.